కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శాంతి అనే మాటని మనం తరచుగా వాడుతుంటాం. ఏ క్రతువు చెయ్యండి, ఏ పెద్ద పూజ చెయ్యండి, చిన్న పూజ చెయ్యండి, నిద్ర లేచినది మొదలు నిద్రపోయేంత వరకు ఏ వ్యక్తి అయినా ఏ జీవి అయినా లోకంలో కోరుకునేది ఏది అంటే శాంతి. అందుకే ఒక కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసినప్పుడు ఓం శాంతి 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 అంటాం. శాంతి అన్న మాటకు అర్థం నేను ప్రశాంతంగా ఉండడం, నేను ఉద్వేగమునకు గురి కాకుండా ఉండడం. అదే సమయంలో నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా నా యొక్క నడవడి వలన ఉద్వేగమును పొందకుండా ప్రశాంతతని కోల్పోకుండా ఉండేటట్టుగా ప్రవర్తించడం. ఇంకొంచెం పైమెట్టు ఎక్కగలిగితే ఒక వ్యక్తి అక్కడ ఉన్న కారణం చేత మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రశాంతత కలగడం, మనసులో కలిగినటువంటి ఉద్వేగములు అణిగిపోయేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి సంస్కృతి కలిగిన మనసుకి ఉన్న అధ్యవసాయముతో కూడుకున్న శక్తి ఉన్నదే అది సర్వోత్కృష్టమైనది, అది సమాజమునకు హితకరము. అటువంటి శాంతి స్థాపనకు ప్రత్యేకంగా ప్రబోధం ఒక్కటి సరిపోదు. అందరూ ప్రశాంతంగా ఉండండి, అందరూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం వలన ఉపయోగం ఉండదు. నిజానికి మీరు సామాజికంగా ఎన్ని వ్యవస్థలను ఏర్పాటు చేస్తారో అవన్నీ దీని కొరకు అంటే శాంతి స్థాపన కొరకి. ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకోవడం శాంతి భద్రతలను నిర్వహించడం కోసం, న్యాయస్థానాలు ఉండేది శాంతిని నెలకొల్పడం కోసం, రక్షక భట నిలయములు ఉండేది శాంతి స్థాపన కొరకు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాల్ని నిర్వహించేది సమాజములో శాంతి స్థాపన కొరకు. యజ్ఞయాగాది క్రతువులు చేసేది లోకశాంతి కొరకు. ఎక్కడ ఎవరు ప్రయత్నించినా యథార్థమునకు చరమ ప్రయోజనమేది అంటే శాంతి. ఇవాళ ఉదయం ఆ కళ్యాణం చేశాము అంటే దాన్ని శాంతికర కళ్యాణము అని పిలుస్తారు. అందరి యొక్క ప్రశాంతత కొరకు ఈశ్వర కళ్యాణాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఇందులో ఈ శాంతి అనేటటువంటిది మొట్టమొదట ఎక్కడ ప్రారంభం కావాలి వెతికి పట్టుకున్నారు ఋషులు. అది సనాతన ధర్మము యొక్క వైభవం, అది వివాహ వైశిష్ట్యం. శాంతి ఎక్కడ ప్రారంభం కావాలి అంటే స్త్రీ పురుషులిద్దరూ దంపతులు అన్న పేరుతో కలుసుకునేటటువంటి వ్యవస్థలో ఆ శాంతి ప్రారంభం కావాలి. అసలు ఇద్దరి మధ్య సరి అయిన అవగాహన లేదనుకోండి, దంపతులన్న పేరుతో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నా వాళ్ళకి వాళ్ళు బరువు, వాళ్ళు సమాజమునకు బరువు. వాళ్ళకి వాళ్ళు శాంతిని పొందలేరు, వారి వలన సమాజము కూడా శాంతిని పొందలేదు. వారు సమాజమునకు ఆదర్శము కాలేరు. అలా కాకుండా ఉండాలి అంటే దంపతుల మధ్య గొప్ప అవగాహన ఉండాలి.
అందుకే భారతీయ వివాహ వైశిష్ట్యమంతా ఎక్కడున్నది అంటే దాన్ని ఏదో ఒక క్రతువుగా నిర్వహించరు. ఆ క్రతువు యొక్క ప్రధాన కర్తవ్యము, మూల ఉద్దేశ్యము ఏదై ఉంటుంది అంటే మనుష్యుల యొక్క మనసుకి పరిణితి కల్పించడం. అసలు నువ్వు ఇలా ప్రవర్తించాలి అనేటటువంటి విశేషాన్ని స్థాపించడం. అందులో మంగళసూత్ర ధారణము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంగం. దాని పేరే మంగళసూత్రము. సూత్రము అంటే కట్టబడేటటువంటి ఒక తాడు, అది మంగళసూత్రము. సర్వమంగళములు అందులోనే ఉన్నాయి. అందుకే దానికి అధిష్టాన దేవత ఎవరు అంటే సర్వమంగళాస్వరూపిణి. ఆ సర్వమంగళాస్వరూపిణి ఎవరో కాదు, పార్వతీదేవి. ఆ తల్లి లోకములకు మంగళం చెయ్యడం వినా వేరొకటి చెయ్యడము తెలియనటువంటి తల్లి. అటువంటి సర్వమంగళాదేవిని ఆవాహన చేస్తారు. ఈ ఆవాహన చేసేటటువంటి విశేషంలో శబ్దమునకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో ఒకచోట మంత్రాన్ని ఎత్తి పలకవలసి ఉంటుంది, ఒకచోట మంత్రాన్ని దింపి పలకవలసి ఉంటుంది, ఒకచోట సమంగా పలకవలసి ఉంటుంది. ఎక్కడ స్వరంతో మంత్రాన్ని ఎలా పలకాలో అలా బ్రహ్మస్థానంలో ఉండేటటువంటి వ్యక్తి, మిగిలినటువంటి ఆ పురోహిత మండలి వేదమంత్రములను పఠించినటువంటి కారణం చేత ఆ దేవతలు బయలుదేరి వస్తారు. వాళ్ళు సూక్ష్మ రూపాలలో వస్తారు. పూర్వం ఆ శక్తి కలిగినటువంటి వాళ్ళు దేవతలు రావడాన్ని దర్శనం చేసేవారు. ఈ మధ్యకాలంలో కూడా కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పాదయాత్ర చేస్తూ వెళ్ళిపోతూ శిథిలమైన దేవాలయాలలో విడిది చేసినప్పుడు ఆలయంలో ఉన్నటువంటి దేవతలతో వారు మాట్లాడినటువంటి సందర్భములను గుర్తించి వారంతట వారు ఎప్పుడూ ప్రకటించకపోయినా ఆ తరువాత దాని వైభవాన్ని తెలుసుకుని చెప్పినటువంటి పెద్దలు ఇప్పటికీ నాకు అనుభవంలో ఉన్నారు. మహాత్ములు చూడగలరు. యజ్ఞం చేస్తే దేవతలు వస్తారు. శ్రీరామాయణ కాలంలో అటువంటి ఉపాసనా బలం ఉండేది కాబట్టే పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చినటువంటి వైనాన్ని దశరథ మహారాజు గారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు, సభలో ప్రవేశించినటువంటి వాళ్ళు అందరూ చూడగలిగారు. ఇవాళ మనకి అనుష్ఠాన బలం కోల్పోయిన కారణం చేత దేవతలు వచ్చినా చూడగలిగినటువంటి శక్తి మనకి లేదు. మధ్యం దినటువంటి సూర్యబింబాన్ని చూడ్డానికి ఈ కంటికి శక్తి ఎలా సరిపోదో, దేవతల యొక్క ఆగమనాన్ని చూడ్డానికి ఉపాసనా బలం క్షీణిస్తే ఆ వ్యక్తి యొక్క సత్తువ సరిపోదు. కానీ ఇప్పటికీ శబ్దమునకు లొంగి ఆ దేవతలు వస్తారు. అందుకే శబ్ద బ్రహ్మము అంటారు. ఆ శబ్దము, ఆ కదలిక ఆ పరదేవతా స్వరూపమే. అందుకే పరా పశ్యంతి మధ్యమ వైఖరీ స్వరూపమై ఆ తల్లియే ఉంటుంది. ఆ వేద మంత్రాన్ని పలికినప్పుడు ఆ దేవత వచ్చి ప్రవేశిస్తుంది. ఆ సూత్రమునందు ప్రవేశింపచేస్తారు. శతమానములని రెండిటిని కడతారు. శతమానము అన్న పేరు రావడానికి కారణం శతనిష్క పర్యంతమైనటువంటి బంగారము చేత తయారు చేయబడుతుంది కాబట్టి దానికి శతమానము అని పేరు. 100 నిష్కములతో దాన్ని తయారు చెయ్యాలి అని. మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో అమ్మవార్లకి మంగళసూత్రాలు చేయించినప్పుడు ఆ శతనిష్క పర్యంతమైనటువంటి సువర్ణ శతమానములతోనే చేయించాం. దానికి కొలత 100 నిష్కములతో ఉండాలి అని. అందుకని వాటికి శతమానములు అని పేరు వచ్చింది. దాంట్లోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. మీరు వివాహ క్రతువు చూస్తే ఒక్కొక్కటి చేసేటప్పుడు ఒక్కొక్క దేవతని పిలిచి ఆవాహన చేస్తారు. యజ్ఞోపవీతం వేస్తున్నారనుకోండి, ఒక విషయం చెప్తారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. యజ్ఞోపవీతాన్ని తెచ్చి ప్రజాపతికి వెయ్యలేదు. సృష్టిలో మొదట ఉన్నవాడు ప్రజాపతి. ప్రజాపతి ఎంత స్వయంగా ఈ సృష్టిలో మొట్టమొదటే ఉన్నాడో ఆయనకి యజ్ఞోపవీతం కూడా అంత సహజముగా ఉన్నది. ఆయన యజ్ఞోపవీతాన్ని చూసి యజ్ఞోపవీతాన్ని తయారు చేశారు తప్ప సృష్టిలో ఈశ్వరుడు ఎంత స్వయంభువో, ఎంత మొదటి నుంచి ఉన్నాడో,
ఈ యజ్ఞోపవీతము కూడా అలా సృష్టి ఆరంభము నుండి ఉన్నది. అంత గొప్పదైన ఈ యజ్ఞోపవీతాన్ని ధరింపచేస్తున్నాను అంటారు. అయితే ఆ యజ్ఞోపవీతాధిష్టాన దేవతని మంత్రముల చేత పిలిచి ఆ యజ్ఞోపవీతంలోకి ప్రవేశపెడతారు. అలాగే మంగళసూత్రం కట్టేటప్పుడు మంగళసూత్రంలోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. రక్షాబంధనం చేసేటప్పుడు ఆ రక్షాబంధన సూత్రంలోకి తత్సంబంధమైనటువంటి దేవతని ఆవాహన చేసి ప్రవేశపెడతారు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మన కంటికి కనపడకుండా వాతావరణంలోనే తిరుగుతూ ఉంటారు. అందున గంధర్వులు అని కొంతమంది భూమికి చాలా దగ్గరగా తిరుగుతారు అని. భరతముని ఆ గంధర్వులు భూమి యొక్క వివరానికి చాలా దగ్గరలో తిరుగుతూ ఎప్పుడూ ఆటలతో పాటలతో నృత్యాలతో ఉంటారు. దాన్నంతటినీ గమనించి గాంధర్వ వేదాన్ని తయారు చేశాడు. అదంతా కూడా సంగీత సంబంధమైన శాస్త్రం. అది ప్రత్యేకంగా గంధర్వుల యొక్క ఆటపాటలను చూసి తయారు చేసింది. అలాగే యక్షులు, కిన్నెరులు, ఉగ్రభూతములు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు మంగళకరమైనటువంటి కార్యములు జరుగుతుంటే విఘ్నాన్ని కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎవరు ప్రధానులో వాళ్ళకి హాని చేసే ప్రయత్నం చేస్తారు అని. అలా హాని జరగకుండా రక్షించగలిగినటువంటి దేవతాస్వరూపం ఉంటుంది. ఆ దేవతాస్వరూపాన్ని ఆవాహన చేసి రక్ష పెడతారు. రక్ష పెట్టి చేతికి రక్షాబంధనం కడతారు. ఆ రక్షాబంధన సూత్రమునందు ఆ దేవత ప్రవేశిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పురోహిత మండలి తాము నేర్చుకున్నటువంటి వేద మంత్రముల ద్వారా భగవత్శక్తిని ఆవాహన చేసి వధూవరులకు రక్ష కల్పిస్తారు. మంగళసూత్రములోనికి సర్వమంగళాదేవత ప్రవేశిస్తుంది. మంగళసూత్రమునకున్న గొప్పతనం ఏమిటంటే దానికి శౌచాశౌచములతో సంబంధం లేదు. అది తనంత తానుగా పరమ పవిత్రం. యజ్ఞోపవీతం నేను ఇవాళ ఒక అపవిత్ర కర్మ చేస్తున్నాను కాబట్టి ఇది నా ఒంటి మీద ఉండడానికి వీల్లేదు అని తీసేసి ఎప్పుడూ కూడా పక్కన పెట్టడం కుదరదు. యజ్ఞోపవీత ధారణం చేసినటువంటి వారు ఎవరు ఉంటారో వారు యజ్ఞోపవీతాన్ని తీయాలి అంటే ముందు కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి. నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తే కానీ జీర్ణ యజ్ఞోపవీత విసర్జనం చెయ్యరు కదా. ముందు నూతన యజ్ఞోపవీతం ధారణం చెయ్యాలి. అంతేకాని పాత యజ్ఞోపవీతం తీసేస్తానంటే కొంతసేపు యజ్ఞోపవీతం లేకుండా ఉండిపోతాడు. ఒకసారి యజ్ఞోపవీతం వేశారు అంటే కొత్తది వేసుకుని ఇది జీర్ణమైతే తరువాత తీయాలి. పురుషుడికి యజ్ఞోపవీతము ఎంత శక్తివంతమో స్త్రీకి మంగళసూత్రము అంత శక్తివంతం. పురుషుడు ఎలా యజ్ఞోపవీతం తీయడో స్త్రీ ఏ కారణము చేత కూడా మంగళసూత్రమును తీయదు. ఎందుకు తీయదు అంటే ఆ సర్వ మంగళాదేవతకి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే ఆమె శౌచాశౌచములను పరిగణనలోకి తీసుకోకుండా ఆ వధువుని కాపాడుతుంటుంది. ఆమె సుమంగళీత్వాన్ని, సువాసినీత్వాన్ని కాపాడుతుంది. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత. ఎందుచేత అంటే నిద్రపోయాడు అనుకోండి, అశౌచం వస్తుంది, మళ్ళీ స్నానం చెయ్యాలి. ఎందుకంటే నవరంధ్రముల నుంచి మలము ఊరుతుంది. మళ్ళీ స్నానం చేస్తే తప్ప పవిత్ర కర్మ చెయ్యడానికి యోగ్యత కలగదు. కాబట్టి స్నానం చేసి పవిత్ర కర్మకి బయలుదేరుతారు. నిద్రపోతున్నప్పుడు యజ్ఞోపవీతాన్ని తీయరు. మెడలో రుద్రాక్షతావళం ఉందనుకోండి, తీసేసి నిద్రపోతారు. యజ్ఞోపవీతాన్ని తీసేసి నిద్రపోవడం అన్న మాట ఉండదు. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైన యజ్ఞోపవీతంతో నిద్రపోతారు. స్త్రీ మంగళసూత్రంతో నిద్రపోతుంది. అంతేగాని మంగళసూత్రాలని తీసేయడం అనేటటువంటి హేయమైన మాట ఈ జాతి యందు ఉండదు. మంగళసూత్రం అనేటటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటి సూత్రము. అసలు వేళకాని వేళలో సువాసిని యొక్క మంగళసూత్రాన్ని పట్టుకోవడం కూడా సహించరు. అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఈ జాతిలో, ఈ జాతి సంస్కృతిలో ఏది చూడ్డానికైనా అంగీకరిస్తారేమో కానీ వేరొక సువాసిని మంగళసూత్రాన్ని ఇంకొకడు పట్టుకున్నాడా ఆమె ఎంత తప్పు చేసినదైనా సమాజం అంగీకరించదు, ముందు వదిలిపెట్టంటుంది అంతే. మంగళసూత్రం జోలికెడితే ఒప్పుకోరు. కానీ నేను పుట్టినప్పుడు
మా అమ్మ తన నెత్తురు పాలగా మార్చి స్తన్యము నుండి నాకు పాలిస్తూ ఉంటే తెలియక నేను మా అమ్మ మంగళసూత్రం నా చేత్తో పట్టుకుని గుంజుతూ పాలు తాగి ఉంటాను. నేనేమి, మీరైనా అంతే, ఎవరైనా అంతే. అయినా అమ్మతనం మాత్రం క్షమిస్తుంది. తెలిసి తెలియని వాడని పాలు తాగుతున్న గుండెల్ని కాల్తో తంతూ అమ్మ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటే ఆ పిల్లవాడి చేయి జాగ్రత్తగా విప్పి ముద్దు పెట్టుకుంటుంది. గుండెల మీద తన్నిన కాలుని ముద్దు పెట్టుకుంటుంది అమ్మ. అది అమ్మతనానికి ఉన్న గొప్పతనం. కానీ పొరపాటున కూడా ఒక సువాసిని మంగళసూత్రం జోలికి ఎవరు వెళ్ళరు. ఆమె మంగళసూత్రాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యరు. అసలు వేళ కాని వేళలో దీపాలు పెట్టిన తరువాత అటువంటి సన్నివేశములను చూడనే కూడదు. నేను ఎందుకన్నానో మీకు అర్థమై ఉంటుంది, అంతకన్నా నేను వివరణ చెయ్యక్కర్లేదు. కాబట్టి మంగళసూత్రం అనేటటువంటిది అంత గొప్పది. అయితే వివాహ వ్యవస్థలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏది స్వరంతో పలకాలో, ఏది అత్యంత ప్రధానమైనదో అటువంటిది వరుడు ఒకవేళ ఏ కారణం చేతనైనా స్వరంతో చెప్పలేకపోతాడేమోనని మంత్రశక్తిని శ్లోక రూపంలోకి ప్రవహింపచేస్తారు. శ్లోక రూపంలోకి తీసుకొచ్చారనుకోండి, దాన్ని విరిచి చిన్న చిన్న మాటలుగా చెప్పినా కూడా దోషము రాదు. అందుకే వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటాడు. అదొక ఉదాత్తమైన ఘట్టం. ఆ మంగళసూత్రానికి సర్వమంగళ నామములతో పూజ చేస్తారు. సాధారణంగా వివాహంలో అయితే మంగళసూత్రానికి ఆరాధన జరుగుతున్నప్పుడు సువాసినులందరూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. చేసి కామీశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకంధరా అని పార్వతీదేవి అంతటిది కూడా ఆ మంగళసూత్రాలను చూసుకుని పొంగిపోతుంది. ఆ శతమానములు అంత గొప్పవి. ఆ మంగళసూత్రాన్ని కడుతూ వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఇది మంగళసూత్రం, ఈ సూత్రమును నేను నీ కంఠంలో కడుతున్నాను, ఇది మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా, ఇది నేను ఉండడానికి కారణమైనది. నేను ఉండడానికి కారణము ఏదో తెలుసా? మమ జీవన హేతునా, నేను ఉన్నాను అని అనిపించుకోవడానికి, నేను ఉండడానికి ఇది ఏ కారణము అంటే, ఇప్పుడు ఆలోచించండి, ఏ తల్లి కన్నదో ఆ తల్లి దగ్గర పురుషుడు ఈ మాట చెప్పలా, ఏ తండ్రి కన్నాడో ఆ తండ్రి దగ్గర ఈ మాట చెప్పలా, అన్నదమ్ములకు చెప్పలా, అక్క చెల్లెళ్లకు చెప్పలా. కానీ తాను ఉండడం అన్నది ఎవరి చేతిలో ఉంది అని చెప్తున్నాడు అంటే ఆమె చేతిలో ఉన్నది అని చెప్తున్నాడు. నువ్వు ఎంత భగవతిని నమ్మి ఉంటావో అది నన్ను అంత శ్రీరామ రక్ష చేసి ఆపదల నుండి గట్టెక్కించి నా ఆయుర్దాయాన్ని కాపాడుతుంది. నా ఆయుర్దాయాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నేను ఉండడం అన్నది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలుసా? నీ చేతిలోనే ఉన్నది. మమ జీవన హేతునా. నేను ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళొచ్చు, ఒక్కొక్కప్పుడు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 42 రోజులు ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళాను నేను ఒకప్పుడు. చాలా రోజులైంది కనపడలేదు, కోటేశ్వరారు ఏమైపోయారనరు. మా ఆవిడ పసుపు కుంకాలు చూసి దాని మెడలో మంగళసూత్రం చూసి ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళాడు అంటారు. అంతేకాని అమంగళకరమైన ప్రశ్న వెయ్యరుగా. మమ జీవన హేతునా, నేను ఉన్నాను అని గుర్తు ఏమిటంటే నీ మెడలో ఉన్న మంగళసూత్రమే. అది నేను ఉండేటట్టుగా చెయ్యగలదు. ఎందుకని అంటే దానికి నువ్వు రోజూ పూజ చెయ్యవలసిన అవసరమేం లేదు. నిద్రలేస్తూ శ్రీహరి 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 అన్న నామం మొదట చెప్తూ నిద్రలేచి సువాసిని మెడలో మంగళసూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకుంటుంది. ఏ భర్త నా పక్కన పడుకున్నాడో ఆ భర్త నా ఆఖరి శ్వాస వరకు ఇలాగే నా పక్కన ఉండాలి. ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి తప్ప ఇంకొకలా నా జీవితం పర్యవసానం పొందకూడదు. అలా అనుగ్రహించగలిగిన శక్తి స్వరూపానివి నువ్వే. నేను ప్రత్యేకంగా పూజ చెయ్యక్కర్లేదమ్మా, నిన్ను నమ్మి ఉన్నాను, అది చాలు. నా నమ్మకం కాపాడుతుంది. అందుకే
అసలు ఆయన ఉన్నాడు, ఆమె ఉన్నది, ఇది శాంతికి ప్రధానం. ఆమె ఉన్నది, ఎంత సంతోషం ఆయనకి. అది ఉందిగా, ఒళ్ళు వేడెక్కితే అది చేసి పెడుతుందిగా, ఆ పిచ్చిది ఉందిగా నా కోసం తాపత్రయపడ్డానికి. ఇంటికి వెళ్ళేటప్పటికి దాని చిరునవ్వు చాలుగా, అది ఇచ్చే పళ్ళరసం చాలుగా, నన్ను అనుగమించి తిరిగేటటువంటి దాని ప్రేమ చాలుగా, అది నాకు శాంతి. ఆయన ఉన్నారుగా, దానికి శాంతి. మా అమ్మా నాన్న ఉన్నారుగా, పిల్లలకు శాంతి. ఇప్పుడు శాంతికి ప్రారంభం ఎక్కడ? ఆయన ఉండడం ఆమెకు శాంతి, ఆమె ఉండడం ఆయనకు శాంతి. ఈ శాంతి ఎక్కడ ప్రారంభం కావాలో పట్టుకున్నాడు ఋషి. అది దార్శనికత అంటే. అందుకని ఇది ఋషి భూమి అయింది. అందుకు చెప్తున్నాడు, మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. అయితే నేను ఉండడం ఒక్కటి ప్రధానం కాదు. కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాంశతం. నీవు 100 ఏళ్ళు ఈ మంగళసూత్రముతో జీవించదవుగాక. అంటే నా శాంతి నీ చేతిలో ఉంది, నీ శాంతి నేనుండడంలో ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి శాంతి ఎక్కడ ప్రారంభం కావాలో ఆ స్థానాన్ని కాపాడగలిగింది ఎవరు అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి మంగళసూత్రంలోకి తీసుకొచ్చారు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఒక్కొక్క సూత్రాన్ని ఒక్కొక్క చోట కడతారు. యజ్ఞోపవీతం ఉందనుకోండి, భుజం మించి వేస్తారు. రక్షాబంధనం ఉందనుకోండి, పురుషుడైతే కుడి చేతికి కడతారు, వధువు స్త్రీకి ఎడం చేతికి కడతారు. మొలత్రాడు ఉందనుకోండి, మొలకి కడతారు. మట్టెలు ఉన్నాయనుకోండి, కాలి వేళ్లకి తొడుగుతారు. మంగళసూత్రాన్ని కంఠానికి ఎందుకు కట్టాలి? కంఠానికి కట్టకుండా ఇంకెక్కడైనా కట్టకూడదా? ఈ కుడి చేతికో ఎడం చేతికో కట్టకూడదా మంగళసూత్రాన్ని? లేకపోతే మొలకి కట్టకూడదా? లేకపోతే కడుపుకు కట్టకూడదా? సీమంతోన్నయనము అని ఒక ఉత్సవం చేస్తారు గర్భిణి అయినప్పుడు. అప్పుడు మేడి ఆకు తీసుకొచ్చి కడుపుకు కడతారు. అలా కట్టే సంప్రదాయం ఉందిగా. అయినప్పుడు మంగళసూత్రాన్ని మెడలోనే ఎందుకు కడుతున్నారు అంటే, మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓ పరదేవత, ఈ సృష్టిలో నువ్వు ఒక మంగళసూత్రాన్ని తయారు చేశావు. ఆ మంగళసూత్రం ఏమిటో తెలుసా? ఇదే ఆ మంగళసూత్రం. ఈ కంఠం ఉన్నదే, ఈ కంఠం ఒక సూత్రము. ఈ సూత్రం ఏం చేస్తోందంటే రెండింటిని కలుపుతోంది. ఈ పైన తల ఉంది, ఈ క్రింద శరీరం ఉంది. ఈ క్రింద ఉన్న శరీరాన్ని, ఈ పైన ఉన్న తలని ఈ కంఠమన్న సూత్రము కలుపుతోంది. నిర్ణయం చెయ్యగలిగినటువంటి శక్తి జ్ఞానేంద్రియములలో ప్రధానమైనవి శిరస్సు ఎందున్నాయి. బుద్ధి శిరస్సు ఎందుంటుంది. అందుకే ఏమిటో బుద్ధి గడ్డి తిందండి అంటాడు, అంతేగాని బుద్ధి గడ్డి తిందండి అనడం. ఇక్కడ చూపిస్తారు బుద్ధి గడ్డి తిందండి అని, అంటే బుద్ధి ఇక్కడ ఉన్నది అని. కాబట్టి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నది. అంటే నిర్ణయములన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దీనికి అనేక కష్టాలు ఉంటాయి, అనేక సుఖాలు ఉంటాయి. చేతిలో నిర్ణయం ఉండదు, కాలులో నిర్ణయం ఉండదు, కడుపులో నిర్ణయం ఉండదు, కానీ బుద్ధిలో నిర్ణయం ఉంటుంది. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఒకటికి మధుమేహం ఉంది, నాలుక అంటుంది చాలా బాగుంది మధుర పదార్థం. ఏదైనా చెన్నై వచ్చినప్పుడు ఆ 3 రోజుల్లో కళ్యాణ మంటపంలో కుచలాంబాల్ కళ్యాణ మంటపం అధినేత మోహన్ గారు చేయించే మధుర పదార్థాల యొక్క శక్తే వేరు. అబ్బా, ఇవాళ కళ్యాణంలో చేయించిన ఆ మధుర పదార్థం పైనాపిల్తో చేశారో ఏమో, ఎంత బాగుందో. కాసేపు మధుమేహాన్ని పక్కన పెట్టేసి ఓ గ్లాసుడు పుచ్చేసుకుందు అంటుంది. కాసేపు నాలుక మీద రుచి కోసం ఓ గ్లాసుడు తాగేశాడు అనుకోండి, ఆ తర్వాత అది కడుపులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది విషం కింద మారుతుంది. ఎవరికి? మధుమేహం ఉన్నవాడికి. అప్పుడు అది పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నాలుక పుచ్చేసుకుందాం అంటుంది. కడుపు అది లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్రమాదం వస్తుంది సుమా అంటుంది. అప్పుడు బుద్ధి నిర్ణయం చేస్తుంది, అంత పుచ్చుకోకు సుమా,
నీ సొమ్మేం పోయింది? నాలుక మీద వేసుకుని బాగుందని చెప్పి లోపలికి వదిలేస్తావు. ఆ తర్వాత 10 రోజులు నానా అగచాట్లు పడాలి వాడు. అందుకని చాలే, 4 గుటకలు తాగినా అంతే, 40 గుటకలు తాగినా అంతే. 4 గుటకలు తాగి తృప్తి పొందు. లేనినాడు నీకో బిరుదు, జిహ్వచాపల్యం లేదని మళ్ళీ ఓ విశేషణం, ఇవెందుకు అని ఓసారి లోపల బుద్ధి జ్ఞాపకం చేసింది అనుకోండి, 40 గుటకలు వేద్దాం అనుకున్నవాడు 4 గుటకలు వేసి తృప్తి పొందుతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న బుద్ధి ఇక్కడ నుండి ఆదేశాన్ని వెన్నుపాము ద్వారా పంపించి ఈ శరీరాన్ని కాపాడుకుంటోంది. నేను ఇలా ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, ఏదో 2 దోమల లోపల బయలుదేరి నా కుడికాలి బొటన వేళ్ళని కురుకుతున్నాయి అనుకోండి, ఇది శరీరమే కదండి, దురద పెడుతుంది, మట్ట పెడుతుంది. ఏదో కరుస్తోంది, అది ఊరుకుంటుంది ఆ బొటన వేలు, నన్ను ఏదో కరుస్తోంది, బహుశా దోమ అయి ఉంటుంది, అది కరుస్తోంది, మంట పెడుతోంది, దురద పెడుతోంది అని చెప్పుకుంటుంది. ఎవరికి చెప్పుకుంటుంది? ఆ కష్టాన్ని నాడీ మండలం ద్వారా బుద్ధికి పంపిస్తుంది, నన్ను ఎవరో కరుస్తున్నారని. నోరుముయి, ఓ 2 గంటల ప్రవచనం ఉంది, 8:30కి నిన్ను గోకుతానులే అంటానా? అనను. నేను ప్రవచనం చేస్తూనే ఈ బుద్ధి స్థానం వింటుంది. ఎక్కడో కింద కాలి బొటనవేలు పెట్టుకున్న మొర విని, ఓ ఎడమ పాదమా నువ్వు కదులు, ఆ పక్కకి ఉండి ఎదురు చూడు, కుడికాలి బొటనవేలు మీద మంట పెట్టడం మొదలవుతుందంటే బహుశా దోమ వాలిందని గుర్తుపట్టు. అకస్మాత్తుగా లేచి ఒక్కసారి కుడికాలి బొటనవేలు మీద గట్టిగా నొక్కు, పోతే దోమ పోతుంది, లేకపోతే భయానికి కాసేపు రాకుండా ఉంటుంది. మళ్ళీ దురద పెట్టకుండా అడ్డంగా ఆచ్ఛాదన ఉంది కాబట్టి ఎవరికీ కనపడదు కాబట్టి ఎడమకాలి బొటనవేల కుడికాలి బొటనవేల్ని రుద్దు అంటుంది. అంటే ఇవన్నీ మీకు తెలిసాయా? నేను చెప్తే తెలుస్తాయి. ప్రవచనం చేస్తున్నానని కుడికాలి బొటనవేలి యొక్క కష్టాన్ని బుద్ధి పట్టించుకోవడం మానేసిందా? ఏది చేస్తున్నా కూడా ఈ క్రింద ఉన్నటువంటి శరీరం యొక్క కష్టసుఖాలనన్నిటినీ కూడా ఈ బుద్ధి వింటోంది. విని అహర్నిశలు దీనికి కష్టం రాకుండా కాపాడుకుంటోంది. దీన్ని అనుసంధానం చేసి ఋతువంతము చేశాడు అంటారు. అసత్యమైన శరీరాన్ని పట్టుకొని సత్యమైన వస్తువులోకి ప్రవేశిస్తాడు. అంటే నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే ఒక విస్తరాకు యొక్క చరమ ప్రయోజనం ఏమిటి? పెట్టకుప్పలో పారేయడం. ఇందాక అరిటాకులు వేసి భోజనాలు పెట్టారు, అరిటాకులన్నీ ఏమయ్యాయి? పెంటకుప్పలో పారేస్తారు. అలాగని అరిటాకులు తేగానే పట్టుకెళ్ళి మూట కట్టి పెంటకుప్పలో పారేస్తారా? ఎలాగో చివరి అక్కడే కదండి పడేయాలి అంటారా? అనరు. అరిటాకు తేవాలి, బల్ల మీద పెట్టాలి, నీళ్లు చల్లాలి, తుడవాలి, అన్నీ వడ్డించాలి, అయ్యా భోజనం ప్రారంభించండి అనాలి, వాళ్ళు తినాలి, చిట్ట చివర గోవిందనామని చెప్పి లేవాలి, అప్పుడు ఈ విస్తళ్ళు భద్రంగా ఎత్తి పట్టుకెళ్ళి అప్పుడు చెత్తబుట్టలో వెయ్యాలి. అలాగే ఈ శరీరం కూడా చిట్ట చివరికి కాలిపోతుంది. కానీ అలాగని చంపేస్తావా ఎలాగో చచ్చిపోతుందని? అశాశ్వతమైన శరీరంలో ఉంటూ శాశ్వతమైన వస్తువుని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఈ క్రింద ఉన్నటువంటి కర్మేంద్రియములనన్నిటినీ కూడా జ్ఞానేంద్రియ సంఘాతమైనటువంటి ఈ శిరస్సుతో అనుసంధానం అవ్వాలి. ఇది ఎలా చెప్తుందో ఇది అటు ఎడుతుంది. ప్రవచనానికి వెళ్ళంటే ప్రవచనానికి వస్తుంది, ఏదో ఇంకో చోటుకి వెళ్ళంటే అక్కడికి వెడుతుంది. కాళ్ళ తప్పే ఉంది, దీని తప్పు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం అంటారు సుందరకాండలో హనుమ. ఈ మనసు ఎలా చెప్పిందో, బుద్ధి ఎలా నిర్ణయం చేసిందో శరీరం అలా నడుస్తుంది. కాబట్టి ఈ బుద్ధి ఈ శరీరాన్ని ఎంత బాగా వాడుకుందో దాన్ని బట్టి మనిషి యొక్క సార్థక్యం ఆధారపడి ఉంటుంది. ఇది మంగళసూత్రం. ఈ సూత్రము గుండా ఈ కింద కష్టాలన్నీ పైకెడుతున్నాయి, ఈ సూత్రము గుండా ఆజ్ఞలన్నీ కిందకెడుతున్నాయి. ఈ సూత్రమును ఆధారం చేసుకుని ఇది చెప్పిన మంచి పనులకు ఈ శరీరము సహకరిస్తోంది. ఆచమనం చెయ్యి అంటే ఆచమనం చేస్తుంది, నమస్కారం చెయ్యి 2 చేతులు కలుపుతుంది, విష్ణు సహస్రం చదువుతుంది, గోశాలకెళ్ళు వెడుతుంది, ఆవుకి ప్రదక్షిణం చెయ్యి ప్రదక్షిణం చేస్తుంది. ఇవేం వద్దు సినిమాకి వెడుతుంది, ప్రవచనానికి వెడుతుంది, ఇవేమీ వద్దు పడుకుంటుంది. ఇదేం చెప్తే అది చేస్తుంది. ఇది మంచి మాటలు చెప్పాలి,
ఇది చెప్పిన మంచి మాటలకి ఇది ఉపయోగపడాలి. నువ్వు చెప్పినా నీ చేయను, రోజు ప్రవచనాలే నీ చేయను అందో. ఇది ఏం చెప్పిందో ఇది వచ్చేస్తుంది. ఇది ఏం చేసిందో దాని వలన కీర్తి వస్తుంది, దాని వలన తరిస్తాడు. ఇవి రెండు ఎలా కలిసి ఉన్నాయో ఈ సూత్రము ద్వారా, ఇది చెప్పిన దానిని ఇవి వ్యతిరేకించలేదు, ఇవి చెప్పిన దానిని ఇది పట్టించుకోకుండా ఉండలేదు. ఇది నడిపిస్తోంది, ఈ క్రింది భాగం నడుస్తోంది, ఈ మధ్యలో మంగళసూత్రం ఉంది. ఈ సూత్రము చేత ఈ రెండు కలపబడి ఎలా తరిస్తున్నాయో, నేను నీ మెడలో కట్టిన మంగళసూత్రము వలన నేను బుద్ధిస్థానమై నడిపిస్తాను, నువ్వు నా వెనక నడిచి మనిద్దరం ఇలా కలిసి ఉందాం తప్ప ఎన్నడూ ఇది ఇవి ఎలా దెబ్బలాడుకోలేదో అలా మనం కూడా కలసిమెలసి జీవనం చేద్దాం, పరమ ప్రశాంతతకి కారణమవుతాం. ఈ దిక్కుమాలిన బుద్ధి నన్ను ఇలా నడిపించిందని ఎప్పుడు అందగా. కాళ్ళు బుద్ధి మీద తిరగబడవు, బుద్ధి కాళ్ళ మీద తిరగబడదు. ఎలా కలిసిమెలసి ఉన్నాయో మనం కూడా అలా కలిసిమెలసి ఉందాం. శాశ్వతత్వం ఎలా చేకూరుతుంది? నేను ఒక మాట అన్నాను, నువ్వు 100 ఏళ్ళు ఉండాలి అన్నాను. నేను ఉన్నాను అనడానికి ఇది కారణమవుతుంది అన్నాను. ఎలా కారణమవుతుంది అంటే కేవలము ఒక తాడుగా దానికి శక్తి కాదు, అది మంగళసూత్రము కనుక శక్తి. ఆ మంగళసూత్రం